హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ఇంకా షాప్లో వీడియోనే అనమాట. నేను ఇంకా మామూలుగా 10 అంతే 9:30 10 కంపల్సరీ వచ్చేస్తానులేండి. లేట్గా మొదలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ పని స్టార్ట్ అయితేనే ఆ రోజంతా కూడా పని బాగా స్టార్ట్ అవుతుంది, వర్క్ అవుతుంది అనమాట. అందుకోసం నేను లేట్గా రావాలంటే ఎప్పుడో రేరు. ఇంకా ఓపిక లేక మార్నింగ్ లేట్గా లేచినా లేట్గా రెడీ అవ్వకపోవడం, ఇంట్లో పనులన్నీ లేట్ అవ్వడంతో రేర్లేండి. అసలు అట్లా ఎప్పుడు చెయ్యను. లేట్గా రావడం అయితే జరగదు. వచ్చేసి క్లీనింగ్ అంతా చేసేసుకొని ఇంకా తర్వాత కటింగ్ మొదలు పెట్టేసుకున్నాను అనమాట. బాగా ఉడక ఎంత ఉందంటే ఈ సమ్మర్ ఎప్పుడు తగ్గిపోతుందా అనేలాగా ఉంది ఉడకైతే. ఇంకా కూలరు ఫ్యాను 2 వేసుకున్నా కానీ ఉడక అసలు ఉండలేకపోతున్నా. షాప్లో అయితే అంత వేడిగా ఉంది. ఇంకా ఫ్యాన్ వేస్తేనేమో కటింగ్కి అక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇంకా కూలర్ వేసుకుంటున్నాను. టేబుల్ మీదకి గాలి వస్తుంది అనమాట ఫ్యాన్ వేసుకుంటే. ఫ్యాన్ ఆపేసి ఇంకా కూలర్ పెట్టుకుందాం అనేసి ఇక్కడ కూలర్ పెట్టేసుకొని ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కటింగ్ చేయాలంటే నిజంగా చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే అవి బ్లౌజులు కరెక్ట్ లైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు టైలర్స్ అదే వర్కర్స్ కావచ్చు, టైలర్స్ కావచ్చు, ఏదైనా ఒకటేలేండి. వాళ్ళకి ఏంటంటే రెడీగా కటింగ్ చేసి అక్కడ పెట్టేస్తే మంచిగా కుట్టేసి వెళ్ళిపోతారు. నాది అట్లా కాదు. ఎట్లుంటుందంటే లైనింగ్ తీయాలి, తర్వాత వాష్ చేయాలి, తర్వాత కటింగ్ చేయాలి, తర్వాత పైపీస్ వేయాలి. ఇంత ఉంటాయి. ఇన్ని చేస్తే ఎంత పేషెన్స్ ఉండాలంటే అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కుట్టే వాళ్ళకి అర్థం కాదనమాట. కుట్టే వాళ్ళు ఏంటంటే ఆడ రెడీగా అన్నీ పెట్టినామా, యాజ్ ఇట్ ఈజ్ దించినామా అట్లా ఉండాలి. అది దించడం కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ బై మిస్టేక్ నేను కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచు 1 ఇంచ్ అంటే ఇంకా అయిపోయి బ్లౌజే ఎత్తిపోతుందిలేండి. ఒక హాఫ్ ఇంచ్ కావచ్చు, 1/4 ఇంచ్ కావచ్చు, ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందనుకో, మంచిగా పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది, నెక్కు కొంచెం పెద్ద, ఏదో ఒకటి ఆ మిస్టేక్ కనిపెట్టి నాకు చెప్పినారనుకో, దాన్ని ఏదో ఒకటి నేను అడ్జస్ట్ చేసి మళ్ళీ చేపించగలను. లేదు నేను ఇచ్చింది యాజ్ ఈజ్ కుట్టేస్తే ఇంకా అంతే. మళ్ళీ తర్వాత నేనే వాటికి బాధ్యత వహించాల్సింది వస్తుంది. సో ఇలా ఉంటాయన్నమాట టైలర్స్ కష్టాలు. కానీ జనాలకు అర్థం కాదు. ఒక్క రవ్వ అటు ఇటు అయినా కానీ ఇంకా లేదు, మాది ఇలా ఉంది కదా, మీరు ఎందుకు ఇలా కుట్టినారు, ఇంక ఇది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒళ్ళు కళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని కటింగ్ చేయాలన్నమాట. సో అట్లాంటప్పుడు ఎంత పేషెన్స్ ఉండాలో మీరే చెప్పండి. అందుకని ఇంత సోది చెప్పిన. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.